శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి ప్రధాన శత్రుగ్రహాలు రాహువు, శని, సరే బుధుడు, శుక్రుడు పర్వాలేదు, కానీ మరి ఈ 3 నెలలు కూడా రాహు అష్టమ స్థానం అందే సంచరించడం, కేతువు 2వ స్థానంలో సంచరించడం, ఇది ఈ విధంగా ఉండడం వల్ల మీరు మీ కుటుంబం కోసం ఎంత మంచి చేసినా వారి దగ్గర నుంచి విమర్శలు, ఇబ్బందులు, అపోహలు రావడం జరుగుతుంటుంది. ఏదో విధంగా మిమ్మల్ని అవమానపరచాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అది కుటుంబ సభ్యులే కాదు, ఎవరైనా సరే మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేని వారు, స్వతంత్రంగా మీరు పైకి వస్తుంటే చూడలేని వారు, ఈ విధంగా మిమ్మల్ని ఎప్పుడో జరిగిపోయి విమర్శించడం, ఒక విధంగా మిమ్మల్ని భయపెట్టడం, నువ్వు వచ్చేస్తే ఇలా జరుగుతుంది, అక్కడికి వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు, ఆ ఇల్లు కొనుక్కోవద్దు, ఆ ఉద్యోగంలో చేరొద్దు. అంటే ఎంతసేపు మీ కర్కాటక రాశి వారిని ఎవరో ఒకరు మిమ్మల్ని గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీ తెలివితేటలు ఎంతసేపు వాళ్ళకే ఉపయోగపడుతుండాలి, మీరు ఎంతసేపు వాళ్ళు చెప్పినట్టే వింటూ ఉండాలి. ఒక స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి ఉండదు, ఒక పని చేయడానికి ఉండదు, ఒక చోటుకి వెళ్ళడానికి ఉండదు. ఈ విధంగా మిమ్మల్ని ఒక బందీగా కట్టడి చేయాలనే ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది ధర్మం అనే బంధంలో ఇరుక్కొని ఉంటారు, ఇంకొంతమంది ఏంటంటే ఒక వివాహ బంధంలో ఇరుక్కొని ఉంటారు, కొంతమంది బంధుత్వానికి ఇరుక్కొని ఉంటారు. అంటే ఏదో ఒక సెంటిమెంటుతో ఈ కర్కాటక రాశి వారు జీవితంలో వాళ్ళు అనుకున్నది చేయలేకపోతూ ఉంటారు. ఈ విధంగా ప్రస్తుతం మీరు కూడా ఇటువంటి బంధంలో ఇరుక్కొని అభివృద్ధి చాలా వరకు ఆగిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గ్రహస్థితి మీకు ఏ విధంగా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనీసం ఈ సంవత్సరం మారిపోతుంది కాబట్టి రాబోయే 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఎందుకంటే 2025వ సంవత్సరం ఒక విధంగా మీకు ఒక మంచి సంవత్సరమే అని చెప్పచ్చు. రాబోయే 2026, ఎందుకంటే 2-6-8 అవుతుంది, అందువలన శని భగవానుడి యొక్క ఆధీనంలో ఉంటుంది రాబోయే 2026. మరి కర్కాటక రాశి వారికి శని అష్టమాధిపతిగా ఉండడం వల్ల మరి మీ యొక్క లైఫ్ మరింత స్లోగా ఉండే అవకాశం ఉంది. అయితే మరికొంతమందికి విదేశ ప్రయాణాలు, విదేశయానం, ఉద్యోగ మార్పు రావచ్చు. ప్రస్తుతం కుజుడు మనకి 4వ స్థానం అందు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 27వ తారీఖు వరకు యోగకారకుడైనటువంటి కుజుడు 4వ స్థాన సంచారం వల్ల చాలా వరకు స్థిరాస్తులు, భూములు కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. అలాగే ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఏంటి, ఇల్లు కట్టుకుంటున్నారు, అది కంటిన్యూ అవుతుంది ఏ ఇబ్బంది లేకుండా. ఇదంటే కొత్తగా స్థలం కొనాలి, కంప్లీట్గా అది కంటిన్యూ అవుతుంది. దశమాన్ని కుజుడు చూడడం వలన ఉద్యోగంలో కూడా చాలా సిన్సియర్గా, చాలా స్ట్రిక్ట్గా పనిచేయడం జరుగుతుంది. మొత్తం మీద కుజుడు ఓకే. అయితే అక్టోబర్ 27 తర్వాత కుజుడు స్వక్షేత్రమైనటువంటి పంచమ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ పంచమ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవడం జరుగుతుంది. అది పెళ్ళి లేదా ప్రేమకి సంబంధించింది, అంటే వివాహానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా కొన్ని తప్పనిసరి మార్పులు ఈ అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 27 మధ్యలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు రావాల్సినటువంటిది ఏదైనా ఉంటే, అంటే కొంత ధనం అవ్వచ్చు, స్థిరాస్తి అవ్వచ్చు, మీరు ఎవరికైనా ఇచ్చిన ధనం అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు అక్టోబర్ 27 తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ పెళ్లి విషయంలో, ఈ ప్రేమ విషయంలో కొంత డిజపాయింట్మెంట్ మీకు తప్పకపోవచ్చు. మరి ఇందాక చెప్పినట్టు ఏదైనా మీ పెళ్ళి కానీ, మీ ప్రేమ కానీ మీ చేతుల్లో లేకపోవచ్చు. అంటే అవతల వాళ్ళకి ఇష్టపడితే మీరు చేయవలసి ఉంటుంది, లేని పక్షంలో కంప్లీట్గా వదులుకోవాల్సి ఉంటుంది. అటువంటి స్థితి ఇప్పుడు రావడం జరుగుతుంది. అయితే
డిసెంబర్ 7 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి రావడం వలన చాలా సమస్యలు మీకు డిసెంబర్ 7 తర్వాత పరిష్కారం అవ్వడం జరుగుతుంది. అది ఉద్యోగానికి సంబంధించింది, పెళ్ళికి సంబంధించింది, ధనానికి సంబంధించింది. అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కంప్లీట్గా మీరు డిసెంబర్ 7 తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగంలోకి ప్రవేశించాలనుకున్న వాళ్ళకి కూడా డిసెంబర్ 7 తర్వాత చాలా వరకు విజయ అవకాశాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. 100% కర్కాటక రాశి వారు అటు విదేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే కొద్దిగా ఆలస్యమైన అంటే మధ్యలో 2 నెలలు అనుకుంటాం, డిసెంబర్ 7 తర్వాత కంప్లీట్గా మీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. దాని తర్వాత గురువు ప్రస్తుతం మీకు 12వ స్థానంలో ఉంటూ అక్టోబర్ 18న అతి వేగంగా అతిచారతో కర్కాటక రాశిలోకి ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారుగా అంటే గురువు అది ఉచ్చస్థానం. మీ రాశి వారికి గురువు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు. అలాగే మీ అభివృద్ధిని కోరుకునే మీ శ్రేయోభిలాషి, అలాగే మీ గురువు కూడా అవటం వల్ల ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు సుమారుగా ఒక 48 నుంచి రోజులు జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి స్థితి మీకు కలగబోతుంది. అది కూడా నవంబర్ 12 తర్వాత గురువు ఉచ్చస్థితిలో రావడం వల్ల ఒక 12 సంవత్సరాల తర్వాత జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. అది మాతృప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, లేదంటే మీరు పిల్లల నుంచి ప్రేమ పొందడం కానీ, అంటే మీరు తల్లిగారి ప్రేమ, అంటే ఏదైనా జీవితంలో ఏవి అత్యంత ఇంపార్టెంటో, ఏది సెంటిమెంట్కి సంబంధించిందో అవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 18 తర్వాత 50 రోజుల్లో కంప్లీట్గా మీ జీవితం మారబోతుంది. మీ యొక్క నడవడిక, మీ జీవన విధానం, మీ యొక్క అలవాట్లు ఇవన్నీ కొత్తగా ప్రజెంట్ అవుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఏదైనా అందులో ధర్మానికి కట్టుబడి ఉంటారు, ఎదుటివారి మనసు అట్ట చేయకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషికి ఎలాగా వాడు అనుకున్నది సాధిస్తాడు? ఒకసారి మీరు కూడా ధర్మ వైపే నిలబడండి, కానీ ధర్మాన్ని ధర్మంగా పాటిస్తూ మీ కర్తవ్యాన్ని కూడా నిర్వహించడం వల్ల మీకు ఒక మంచి అవకాశం మరి ఈ సంవత్సరం అక్టోబర్ 18 రాబోతుంది. కంప్లీట్గా మీకు మనసుకు నచ్చింది మీరు చేయడం వల్ల అది అందరికీ ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది.
మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు. వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ, సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడమో, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల, కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ, అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహువు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి, కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.